అమెరికాకు, చైనాకు, ఇతర దేశాలకు కూడా భారత విదేశాంగ శాఖ చాలా క్లియర్గా వివరించింది. ఈ దాడి జరిగిన తర్వాత, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత యావత్ ప్రపంచం ఖండించింది. అందరూ కూడా ఉగ్రవాదం పైన పోరాటం చేయాల్సిందే, ఈ పోరాటానికి మద్దతు ఇస్తామంటూ ఖచ్చితంగా అందరం కలిసి పోరాడాల్సిందే అంటూ చాలా దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మద్దతు పెరుగుతోంది. ఒకవైపున భారత్ కూడా క్రమంగా చర్యలు తీసుకుంటూ వస్తోంది. మనకు తెలుసు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి. ఇప్పటికే హై లెవెల్ కమిటీకి సంబంధించి మీటింగ్లు జరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. వాటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను కూడా ఎప్పటికప్పుడు ముందుంచుతున్నారు. ఇక త్రివిధ దళాలకు సంబంధించి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో అంటే అన్ని రైట్స్, ఇంకా ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి, ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలి, ఏం చేస్తే బాగుంటుంది, అనేక నిర్ణయాలకు సంబంధించి వారిని తీసుకోండి అంటూ వారికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఇక ఎప్పుడైనా యుద్ధం వస్తుందా, యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది, బలాబలాలు ఏంటి, ఇలా అనేక రకాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా భారత్దే పైచేయి అనేది అందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు పాక్లో ఆ మంత్రులు కూడా కొంత విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. భయంతో ఉన్నారనేది కనిపిస్తూ ఉంది. కానీ మాకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రపంచానికి తెలిసి ఏం జరిగిందనేది. భారత్ కూడా చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే జరిగిన విషయాలకు సంబంధించి గట్టిగా సమాధానం చెప్పాలని భారత్ చూస్తూ ఉంది. ఒకవైపున సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ, గత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నప్పటికీ భారత బలగాలు కూడా అదే రకంగా తిప్పికొడుతున్నాయి. ఆ చర్యలకు సంబంధించి అంతే ధీటుగా సమాధానం కూడా ఇస్తున్నారు. ఇక మరి ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి చాలా దేశాలకు ఇప్పటికే జరుగుతున్న పరిణామాల గురించి భారత విదేశాంగ శాఖ వివరించింది. అమెరికా నుంచి విదేశాంగ సెక్రటరీ ఫోన్ చేసి మాట్లాడారు విదేశాంగ శాఖ మంత్రితోని. ఈ విషయంలో మీకు పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంటుంది, ఉగ్రవాదంపై పోరాడాల్సిందే అంటూ చెప్పారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ శాఖకు కూడా ఫోన్లో మాట్లాడారు. వారితో కూడా ఎట్టి పరిస్థితుల్లో జరిగిన విషయాలకు సంబంధించి బాధ్యత వహిస్తూ శాంతికి సంబంధించి చర్చల దిశగా ముందుకు వెళ్ళాలంటూ కోరారు. ఇప్పటికే పాక్ ఉగ్రవాద చర్యలకు సంబంధించి అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈ దాడిని. అందుకనే భారత్ ఏం చేసినా సరే యావత్ ప్రపంచం మద్దతు ఉంటుంది అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి